ఇప్పుడు క్రీస్తు శకంలో మనం చూసినట్లయితే యేసు ప్రభువు ప్రతి పాపి గురించి పరిశుద్ధమైన దేవుడు యేసు ప్రభు రూపంలో వచ్చినట్లు లేఖనాల్లో ఉన్నాయి, చరిత్రలో రాయబడింది. అయితే పరిశుద్ధమైన దేవుడు యేసు ప్రభు రూపంలో వచ్చి మనుషులందరి పాపాల నిమిత్తము ఆయన ఒక్కసారి ప్రాణం సిలువలో అర్పించేసి ఆ రక్త ప్రోక్షీకరణ వలన ఇప్పుడు మనమంతా కూడా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. మరి ఎక్కువ ఉగ్రత మన మీదకి రాకుండా ఉగ్రత నుంచి తప్పింపబడుతున్నాము అన్నట్లుగా లేఖనాల్లో రాయబడింది. అంటే ఎవరైతే యేసు ప్రభు రక్తంతో కడగబడతారో వాళ్ళంతా కూడా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడిన ప్రతి ఒక్కరు కూడా దేవుని పిల్లలు, ఆయన పిల్లలు అగుటకు ఆయన అనుగ్రహించుచున్నాడు.